బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ ఆట ముగుస్తోందా? నాటకీయ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత పదవికి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని తెలుస్తుంది. ఇందుకు సైన్యం నుంచి వస్తున్న ఒత్తిడే కారణమని తెలుస్తుంది. మయన్మార్ సరిహద్దులో రఖైన్ మానవతా కారిడార్ను బడ్లీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకరుజ్జమాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో విభేదాలు బయటపడ్డాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు కలిసి రాకపోవడం, మరోవైపు పక్కలో బల్లెంలా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో యూనస్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 5న 2024న ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో భారీ నిరసనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి వచ్చారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ను విద్యార్థి నాయకులు, ఆర్మీ, ఇతర రాజకీయ పార్టీలు నియమించారు. దేశంలో సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ అధికారం చేపట్టారు. అప్పట్లో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఆయనకు మద్దతిచ్చారు. అయితే యూనస్, ఆయన అనుచరగణం దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింతకాలం అధికారంలో కొనసాగేందుకు అమెరికాకు ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ఇప్పటికే యూనస్కు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్ష పడిన ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. అటు ప్రతిపక్ష పార్టీ నాయకురాలు ఖలీదా జియా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ను నిషేధించాలని మే 10న బంగ్లాదేశ్లో ఒక పెద్ద నిరసన జరిగింది. ఢాకాలో మళ్లీ నిరసనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో యూనస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆర్మీకి నచ్చలేదు. దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు యూనస్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఒకవైపు రాజకీయ పార్టీలు కలిసి రాకపోవడం, మరోవైపు పక్కలో బల్లెంలా ఎన్నికలను నిర్వహించాలని ఆర్మీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా గురించి ఆలోచిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మొదట్లో మిత్రుడుగా ఉన్న మహమ్మద్ యూనస్, వకారుజ్జమాన్ మధ్య సఖ్యత లోపించింది అనే వార్తలొస్తున్నాయి. యూనస్కు సైనిక సలహాదారుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వాకర్ హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో యూనస్ సర్కార్ మయన్మార్ సరిహద్దుల్లో రఖైన్ మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వకారుజ్జమాన్. రఖైన్ కారిడార్ను బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలు పంచుకోదు, ఎవరినీ అలా చెయ్యనివ్వదు అని తాత్కాలిక ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకే మా అత్యధిక ప్రాధాన్యం, ఆ తర్వాతే ఏ విషయమైనా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికలు జరపాలి, మిలిటరీ అంశాల్లో జోక్యం మానాలి, రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణలోకి తీసుకోవాలి అని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్. దీంతో యూనస్ సర్కార్ వెనక్కు తగ్గింది. అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్లబేరానికొచ్చింది. అసలు ఇంతకీ ఏంటి రఖైన్ మానవతా కారిడార్? బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దుల్లోని చట్టోగ్రామ్ ప్రాంతం నుంచి మయన్మార్లో అంతర్యుద్ధం, భూకంపం కారణంగా తీవ్రంగా నలిగిపోతున్న రఖైన్ ప్రాంతంలోని 20 లక్షల మంది పౌరులకు మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన మార్గమే రఖైన్ కారిడార్. ఐక్యరాజ్య సమితి నుంచి అందిన వినతిపై యూనస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ ఆరోపణలు ఉన్నాయి. యూనస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖలేదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యూనస్ సర్కార్ ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి విదేశీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కారిడార్ వ్యవహారంపై బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా, అమెరికా భౌగోళిక రాజకీయాలకు అనుకూలంగా మారనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాకు చెక్ పెట్టే ఎత్తుగడతోనే అమెరికా ప్రభుత్వం చేసిన ఒత్తిడిలకు యూనస్ లొంగిపోయారని పరిశీలకులు అంటున్నారు. మానవీయ సాయం పేరుతో బంగ్లాదేశ్లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, సైనిక, నిఘాపరమైన అవసరాలకు దీనిని వాడుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆర్మీ చీఫ్ హెచ్చరికలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో యూనస్ సన్నిహితుడు, జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించే ఖలీలుర్ రహమాన్ ఇటీవల ఒక ప్రకటన చేశారు.
రఖైన్ కారిడార్ గురించి తమ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని, ఇక ముందు కూడా చర్చించదని స్పష్టం చేశారు. దేశ సరిహద్దులకు సమీపంలోని రఖైన్ ప్రాంత వాసులకు మానవతా సాయం అందించే విషయంలో వీలుంటే సాయం చేయాలని మాత్రమే ఐక్యరాజ్యసమితి కోరింది. ఈ వినతిని పరిగణలోకి తీసుకుంటామని మాత్రం చెప్పాం అంటూ మాట మార్చారు. అంతకుముందు ఏప్రిల్లో రఖైన్ కారిడార్ ఏర్పాటుపై ఐరాస ప్రతిపాదనకు ప్రభుత్వం షరతులతో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు రెహమాన్. అయితే ఆ షరతులేంటో ఆయనకు వివరించలేదు. మొత్తానికి ఆర్మీతో విభేదాలు, రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యూనస్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు అన్ని వర్గాలతో చర్చించే పనిలో పడ్డారు ఆయన సన్నిహితులు. మరోవైపు బంగ్లాదేశ్ త్వరలో సైనిక పాలనలోకి వెళ్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన అమల్లోకి తెచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అక్కడి మీడియా హాట్గా ఈ అంశంపై కథనాలు వండేస్తోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో 5 లెఫ్టినెంట్ జనరల్స్, 8 మంది మేజర్ జనరల్స్తో సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలిసింది. యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది అనే దానిపై అధికారులు చర్చించారు. అయితే ఈ వార్తలను బంగ్లాదేశ్ సైన్యం ఖండించింది. సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం ఏదీ జరగలేదని తేల్చి చెప్పింది. మీడియా తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.